మస్జిద్లో ఇఫ్తార్ అయిపోయింది. ఇఫ్తార్ తర్వాత బిర్యానీ అయిపోయింది. బిర్యానీ తర్వాత రూమ్కి వచ్చి మళ్ళీ పిజ్జా తిన్నా. పిజ్జా తిన్నాక మళ్ళీ జ్యూస్ తాగా, వాటర్ మిలన్ జ్యూస్. ఇదంతా అయిపోయాక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ వదినమ్మ బాబో ఏంది ఇది పిజ్జా అన్బాక్సింగ్. కామెడీ అంటే తెలుసా, వదినమ్మ ఇంత ఒకసారి కూడా పిజ్జా మార్నింగ్ శైలిలో ఇదనమాట. చూడండి ఫోటోలు కూడా స్టార్ట్ అయిపోయాయి, వీడియోలు కూడా జస్ట్ ఇలా తీసినా లేదో. ఒక్కసారి ఆ బాల్ బైసెప్ మీద బాల్ చూపివయ్యా, అది కాదు బైసెప్ మీద బాల్ చూపిరా బైసెప్ మీద. అల్హమ్దులిల్లా అయితే మనది ఇఫ్తార్ అయిపోయింది, బిర్యానీ పార్టీ కూడా అయిపోయింది. అలాగే మనకు ఒక పార్సల్ కూడా ఇచ్చారనమాట ఇంటికి వదినమ్మకి ఇవ్వమని. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఈరోజు డే 15 ఓకేనా. ఈరోజు మార్నింగ్ శైలిలో ఇదనమాట, డ్రై ఫ్రూట్స్ లేదా డ్రై నట్స్ ఓకేనా. డేట్స్, బాదాం, కాజు, ఇంకా ఎటున్నాయి ఇందులో, డ్రై డేట్స్ ఉన్నాయి, నార్మల్ డేట్స్ ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి, పిస్తా ఉంది, బాదం ఉంది, 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇది మన మార్నింగ్ శైలి. దాంతోపాటు ఇదిగోండి డైలీ లాగా మిల్క్ ప్లస్ బోర్న్విటా అనమాట. జాగ్రత్తగా వదినమ్మ గారు ఈరోజు తయారు చేసిన అనమాట మార్నింగ్ శైలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ లాగిస్తాం అనమాట. ఇంకా కొన్ని మిగిలిన వదినమ్మ వదిలేస్తుంది, మరి తినేసి వదినమ్మ కూడా పాలు తాగుతుంది. ఇది మనది అనమాట. ఈరోజు కూడా వేడిగా ఉంది, కొద్దిగా దీన్ని చల్లారించి తాగారు. టైం అయిపోతుంది. 3 days నుంచి మార్నింగ్ డైట్ మార్చేసా. నార్మల్గా రైస్ చపాతీ తినేవాడిని, ఎందుకంటే ఈవినింగ్ గట్టికి కొడేస్తున్నాను, నైట్ కూడా గట్టికి కొట్టేసి పడుకుంటున్నాను కదా, అందుకోసం హెవీ అయిపోతుందని మార్నింగ్ మార్చాను అనమాట. మార్నింగ్ ఓన్లీ మిల్క్ అండ్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో లాగిస్తున్నాను, సాయంత్రం దాకా అలాగే ఉంటున్నాను అనమాట. ఫాస్టింగ్ మార్చాను కొద్దిగా. ఓకే, మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కలుద్దాం, బయలుదేరుతాం. టైం 5:42 AM. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి, వెళ్ళి నమాజ్ చదివేసుకుందాం ఓకేనా. ఫస్ట్ ఆ పని కొట్టేస్తే తర్వాత చూసుకోవచ్చు వ్యాపారం. మా ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అనమాట సంతోష్, దబాంగ్ సంతు అని. ఇదిగోండి కిందకి లాగేస్తున్నాడు. చూపిరా మరి, ఆన్ చేశాక దాచేసుకుంటే ఎలాగా, ఫాలోవర్స్ చూస్తారు కదా. ఎలాగ ఇన్స్టాగ్రామ్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసేది ఏదో పెడతాను. చూసిరా ఇది ఫ్లెక్స్ ఎలాగ బాల్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మోడ బాడీ ఓకేనా. చూడండి ఫోటోలు కూడా స్టార్ట్ అయిపోయాయి, వీడియోలు కూడా జస్ట్ ఇలా తీసినా లేదో. ఒక్కసారి ఆ బాల్ బైసెప్ మీద బాల్ చూపివయ్యా, అది కాదు బైసెప్ మీద బాల్ చూపిరా బైసెప్ మీద బాల్. అదే అల్హమ్దులిల్లా డన్. డ్యూటీ అయితే ఫినిష్. టైం 1. మస్జిద్కి బయలుదేరి నమాజ్ చదువుకుంటున్నాం. లాస్ట్ ఒక 10 minutes ఫుల్ బిజీలో ఉన్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్ని అలాగే యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేశా. ఏంటనేది వెయిట్ లాస్ గురించి, ఫ్యాట్ లాస్ గురించి అందరు అడుగుతున్నారు నాకు పర్సనల్ మెసేజ్ పెట్టి, అన్న నా ఏజ్ ఎంత ఉందన్న, 19 years 20 years, కాకపోతే నా వెయిట్ ఏమొచ్చి 85 ఉంది, 90 ఉంది, ఎలా తగ్గించాలన్నా అని చాలామంది తమ్ముళ్ళు నాకు మెసేజ్ చేశారనమాట. ఇంత ఓవర్ వెయిట్ ఉన్నా ఎలా తగ్గించాలని. అయితే దీనికి ఇంట్లోనే మనం హోమ్ రెమెడీ తయారు చేసుకోవచ్చు అనమాట. ఫ్యాట్ బర్న్ కానీ ఏంది వెయిట్ లాస్, నేను చెప్పే రెమెడీతో ఫ్యాట్ బర్న్ అవుద్ది, వెయిట్ లాస్ కూడా అవుద్ది అనమాట. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ వీడియో చేసి పెట్టానమాట ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్ షార్ట్లోని, వెళ్ళి చూడండి తెలుస్తుంది. అది వ్లాగ్లో చెప్తున్నాను అనమాట మీకు. ప్రత్యేకంగా నేను మండే నుంచి సండే వరకు ఏమేమి తాగాలి, ఏమేమి తినాలి అది కూడా యూట్యూబ్లో తీసి పెడతా, లాంగ్ లెంత్ వీడియోస్ మీకు ఓకేనా. పదండి మరి ఇంకా బయలుదేరదాం. మస్జిద్ నుంచి బయటకు వచ్చేసి నమాజ్ ఫినిష్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం యుద్ధానికి రెడీ అయిపోవాలన్నమాట. ఈరోజు సాయంత్రం కూడా నమాజ్ తర్వాత, అదే ఇఫ్తార్ పార్టీ తర్వాత బిర్యానీ పార్టీ ఉందన్నమాట. పెడతానులేండి వీడియో. ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ చేద్దాం. ఎండ అయితే మామూలుగా లేదు, వెనకాల దుల్ల కూడా వస్తుంది. అయితే టైం వచ్చి 5:10 అవుతుంది అన్నమాట. 5:10 PM ఈవినింగ్. ఇప్పుడు 3వ నమాజ్, అసలు నమాజ్ ఇది చదువుకొని వచ్చేస్తే తర్వాత 6:27కి మనది ఇఫ్తార్ టైం అవుతుంది అనమాట. అదే ఫాస్టింగ్ టైం. ఫాస్టింగ్ బ్రేక్ చేసుకోవాలా. వెళ్ళి వచ్చేద్దాం అయితే ఫస్ట్ నమాజ్కి. పదకొండు లెగ్స్ మంచి నిద్ర తీసే రోజు. మన శంషాబాద్లో
5:15కి నమాజ్ చదువుతుంది అసలు నమాజ్. ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ టైం అవుతుంది అనమాట. ఇప్పుడు 6 వాలేకుమ్ అస్సలాం 6:20 PM వస్తుంది. ఈ మస్జిద్ మన డైలీ వస్తాం కదా ఇఫ్తార్ పార్టీకి, ఆ మస్జిద్కి వచ్చాం అన్నమాట. అయితే ఇఫ్తార్ అయిపోయింది మనది. ఇఫ్తార్ అయిపోయింది. అదే చెప్పాను కదా దావత్ ఉందని, బిర్యానీ పార్టీ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు బిర్యానీ పార్టీకి వెళ్తాం. మస్జిద్ మొత్తం ఖాళీ అయిపోయింది ఆల్రెడీ, అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా పైకి వెళ్ళి మనం కూడా తినేసి ఇంటికి వెళ్దాం. డన్ అల్హమ్దులిల్లా. అయితే మనది ఇఫ్తార్ అయిపోయింది, బిర్యానీ పార్టీ కూడా అయిపోయింది. అలాగే మనకు ఒక పార్సల్ కూడా ఇచ్చారనమాట ఇంటికి, వదినమ్మకి ఇవ్వమని. ఇంకా బయలుదేరుతా. వెళ్తే దారిలో వదినమ్మ నాకు పిజ్జా తీసుకొని రమ్మన్నది, అది కూడా చూసుకొని వెళ్దాం. మరి మొత్తానికి మన డెస్టినేషన్ అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ శంషాబాద్లోనే మూవీస్ కేఫ్ అని ఉందన్నమాట. కనిపిస్తుంది వెనకాల. అయితే బోర్డు మొత్తం చూసాను వెనకాల. అక్కడ వచ్చి ఫస్ట్ నేను లోనికి వెళ్ళకుండా కౌంటర్లో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇందులో వెతికాను అనమాట. ఇందులో వెతికితే ఎక్కడ కూడా పిజ్జా కనిపించలేదు నాకు. ఏమో ఉంటుందా ఉండదా అని మళ్ళీ లోనికి వెళ్ళి అలాగా కనుక్కున్నాను. అక్కడ కనిష్గా కనుక్కుంటే అన్న ఉంటుందా పిజ్జా అంటే ఉందని చెప్పారు. అయితే చికెన్ పిజ్జా ఒకటి తీసుకున్నాను అనమాట. 8 ఇంచెస్ది 170 రూపీస్ అనమాట పార్సల్. ముందు 180 తీసుకునే వాళ్ళు ఉన్న పార్సల్ అయితే 10 రూపీస్ ఛార్జెస్. ఇప్పుడు అది తీసి ఓన్లీ 170 తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక తినడం, అది కూడా వదినమ్మతో కలిసి 2 డేస్ నుంచి డిమాండ్ చేస్తుంది అన్నమాట తీసుకున్నామని. అది తీసుకున్నా. బిర్యానీ ఉంది ఆల్రెడీ, మస్జిద్లో తినేసా. మళ్ళీ పార్సల్ ఒకటి, ఇప్పుడు పిజ్జా. అండ్ ఈరోజు వర్కౌట్ కూడా ఉంది, డే 15 కాబట్టి షోల్డర్స్ వర్కౌట్ చేస్తున్నాను ఈరోజు. టాప్ అన్నకి అడిగాను అనమాట, థిక్నెస్ ఎంత వస్తుంది ఏంటి చీజ్ అనేది. అంటే మళ్ళీ నాకు కటింగ్ చేసి చూపిస్తున్నారు అనమాట, అది ఎంత వస్తుంది ఏంటి థిక్నెస్ అని. చికెన్ పిజ్జా ఒకటి తీసుకున్నాను అనమాట, పిలిచి చూపిస్తున్నారు ఇప్పటి నుంచి. 4 పీసెస్ ఇదన్నమాట. మొత్తానికి పిజ్జా డెలివరీ బాయ్ అయిపోయాను అనమాట ఈరోజు. ఇది వ్యాపారం. ఇంకా తీసుకెళ్ళి వదినమ్మకి ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ చూడాలి వదినమ్మది ఎలా ఉంటుందో. హైదరాబాద్ వచ్చి ఎప్పుడు తినలేదన్నమాట పిజ్జా, ఫస్ట్ టైం తిన్నాం. అందుకోసం 2 డేస్ నుంచి మొత్తుకుంటే ఈరోజు తీసుకున్నా. రూమ్కి వచ్చేసా జాగ్రత్తగా లేట్ చేయకుండా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం మనది పిజ్జాని, మస్జిద్లో ఇచ్చిన బిర్యానీ. ఇవన్నీ తినేసి ఈరోజు షోల్డర్స్ వర్కౌట్ చేయాలా. ఏంది షోల్డర్స్ వర్కౌట్. పిజ్జా అన్బాక్సింగ్. కామెడీ అంటే తెలుసా, వదినమ్మ ఇంత ఒకసారి కూడా పిజ్జా తినలేదంట లైఫ్లో, ఫస్ట్ టైం తిన్నాం అది. చికెన్ పిజ్జా, ఇది బిర్యానీ మధ్యలో ఇచ్చింది. ఒక నైట్ డిన్నర్ ఇదే మరి, ఇంకా కుక్ కూడా చేయనవసరం లేదు. ఇది బిర్యానీతో పాటు ఇచ్చిన రైతా అనమాట, అదే కాడుతో చేసింది. అంటే చిన్న గ్రేవీ లాగా అది ఇచ్చారు, అది కూడా ఉంది. ఓకే, అయితే మరి లేట్ చేయకుండా పిజ్జా లాగించేద్దాం. ఫస్ట్ బిర్యానీ సంగతి తర్వాత చూసుకొచ్చింది కదా, ఆల్రెడీ తినేసాను బిర్యానీ. దగ్గర నుంచి వ్యూ చికెన్ పిజ్జా అండ్ సాస్ని ఇది ఇచ్చాడు మళ్ళీ. దీంతో ఏ డబ్బా ఇది, ఒరెంగో స్పైస్ స్ప్రింకల్. ఓకే ఓకే, ఆడు వేసానని చెప్పాడు, ఆడు కావాలంటే వేసుకొని మళ్ళీ అని చెప్పాడు. ఇది పిజ్జా అంటున్నాను, పిజ్జా. ఎలా ఉందమ్మా ఎక్స్పీరియన్స్? అచ్చే బాగుందంట. ఓకే, అయితే లాగిన్ చూద్దాం మరి. పిజ్జా లాగిస్తా నేను వచ్చేటప్పటికి. వదినమ్మ వాటర్ మిలాన్ జ్యూస్ చేసి బాటిల్లో వేసి పెట్టింది అనమాట. సేమ్ ఒక్కొక్క సర్బత్ ప్రాసెసే, కాకపోతే అందులో పీసెస్ కట్ చేసేస్తా, ఇందులో మొత్తం మిక్స్ కొట్టేసింది అనమాట. మస్జిద్లో ఇఫ్తార్ అయిపోయింది, ఇఫ్తార్ తర్వాత బిర్యానీ అయిపోయింది, బిర్యానీ తర్వాత రూమ్కి వచ్చి మళ్ళీ పిజ్జా తిన్నాక మళ్ళీ జ్యూస్ తాగా, వాటర్ మిలాన్ జ్యూస్. ఇదంతా అయిపోయాక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ వదినమ్మ బాబో ఏంది ఇది పిజ్జా తెచ్చానని ఆనందంలో నాకు టీ చేసి ఇచ్చింది అనమాట. లేకపోతే ఇంతవరకు నేను ఏదైనా దగ్గర
14 వ్లాగులు పెట్టా. ఎప్పుడైనా టీ పెట్టానా నేను? ఆ 14 వ్లాగ్ 15 వ్లాగ్కి టీ వచ్చింది. ఎందుకోసం? పిజ్జా మహిమ అన్నమాట. అది అభావం. తాగేసి లాస్ట్ ఫినిషింగ్ టచ్ నమాజ్ చదువుకొని వచ్చి అప్పుడు షోల్డర్స్ వర్కౌట్ చేద్దాం ఈరోజు. ఓకేనా? అల్హమ్దులిల్లా. అయితే నమాజ్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా లేట్ చేయకుండా రూమ్కి వెళ్ళి, ఏంది టైం 11 అవ్వబోతుంది, లేట్ చేయకుండా రూమ్కి వెళ్ళి తిన్నది ఏంది? బిర్యానీ తిన్నా. బిర్యానీని పిజ్జా అవగొట్టాల. అలాగా వర్కౌట్ చేసి, ఏ వర్కౌట్? షోల్డర్ వర్కౌట్ అనమాట. ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేసి తిన్నది మొత్తం అరగొడేద్దాం. ఓకేనా? ఫుడ్ ఎలా ఎంజాయ్ చేసామో మరి వర్కౌట్ కూడా అలాగే ఎంజాయ్ చేయాలా. ఓకేనా? పదండి మరి ఇంకా దొలగొడేద్దాం. అయితే మొత్తానికి రూమ్కి వస్తాం అనమాట. ఫటాఫట్ డ్రెస్ చేయించుకొని దిగిపోదాం రంగాలు. ఎందుకంటే టైం ఆల్రెడీ 11 అయిపోతుందని చెప్పాను కదా. వర్కౌట్ చేసేద్దాం. ఎక్కువ వేరియేషన్ కాకుండా ఒక 3 వేరియేషన్లో షోల్డర్ వర్కౌట్. డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. చూసారుగా ఈరోజు మస్జిద్లో ఇఫ్తార్ దబాయించి, కాకపోతే ఫ్రూట్సే తిన్నాను ఈరోజు. అది నేను వీడియో కూడా తీయలేదు ఇఫ్తార్ది. తర్వాత బిర్యానీ తిన్నా. బిర్యానీ తినేసి మళ్ళీ తర్వాత రూమ్కి వచ్చి పిజ్జా తిన్నా. మొత్తం అన్ని హై క్యాలరీస్, హై కార్బోహైడ్రేట్స్, అందులో గుడ్ ఫ్యాట్ ఉంది, బ్యాడ్ ఫ్యాట్ కూడా ఉందన్నమాట. అయితే ఈరోజు వర్కౌట్ షోల్డర్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదనమాట వ్యాపారం. ఇలా రావాలంటే జస్ట్ ఎక్కువ వేరియేషన్స్ లేదు, జస్ట్ 3 వేరియేషన్లో సింపుల్గా చెప్తా ఇంట్లోనే చేసుకున్నట్టు. నా దగ్గర 5 కిలో డంబుల్ ఉంది. ఓకేనా? ఒక్క వెయిట్ డంబులే ఉంది. ఫస్ట్ వేరియేషన్ ఏమొచ్చి సైడ్ లాటరల్ రైజెస్. ఓకేనా? కనిపిస్తుంది కదా వీడియోలో, అలాగనమాట. 3 సెట్స్. ఓకేనా? నా దగ్గర 5 kg డంబుల్ ఉంది కాబట్టి నేను లాస్ట్ వరకు కొడతాను అనమాట. నార్మల్ గా మన దగ్గర 5, 7.5, 10 ఉంటే 12 to 15 reps కొడతాం. నా దగ్గర 5 kgs ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే లాస్ట్ వరకు తీసుకెళ్తా. 12 to 15 కాకుండా 30, 35, 40 reps దాకా అనమాట. లాస్ట్ ఇంకా లెగట్లేదురా అన్నంత వరకు కొడతాను అనమాట. సేమ్ ఈ చేతి కూడా అలాగే. ఫస్ట్ వేరియేషన్ సైడ్ లాటరల్ రైసెస్ లో ఒక సెట్ అయిపోయింది. సెకండ్ సెట్ ఎలా అంటే సేమ్ డంబుల్ తో, ఒకవేళ మీ దగ్గర వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, ఇంట్లో 5 kg డంబుల్ తర్వాత 7 ఉంటే 7.5 ఉంటే 10 ఉంటే సేమ్ ఇంకో సెట్ కొట్టేయండి 12 to 15 reps. ఇంకా వెయిట్ ఉంటే మళ్ళీ మూడో సెట్ కూడా అలాగే 12 to 15 reps. వెయిట్ ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా ఉంటే 12 to 15 reps చాలు, ఎక్కువ కొట్టడం అవసరం లేదు. తక్కువ వెయిట్ ఉందనుకోండి, నాలాగా 5 kgs ఫస్ట్ వేరియేషన్ కొట్టిస్తాం కదా, ఫస్ట్ వేరియేషన్ లో ఫస్ట్ సెట్ కొట్టిస్తాం కదా, మళ్ళీ సేమ్ కాకపోతే అదే డంబుల్ ని కొద్దిగా వెర్టికల్ పొజిషన్ లో ఇలాగనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా వెర్టికల్ పొజిషన్ లో లేవాలి. ఫస్ట్ హారిజాంటల్ పొజిషన్ లో లేపుతాం ఇలాగా సైడ్ లాటరల్స్. అదే డంబుల్ ని కొద్దిగా ఇలా నించోబెట్టి ఇలాగా వెర్టికల్ పొజిషన్ లో లేపాలన్నమాట వీడియోలో. మళ్ళీ సేమ్ ఫస్ట్ వేరియేషన్ లో మూడో సెట్ మీ ఇష్టం, వెర్టికల్ కొడితే వెర్టికల్ కొట్టండి, లేదా హారిజాంటల్ కొడితే హారిజాంటల్ కొట్టండి. ఇది ఫస్ట్ వేరియేషన్, సైడ్ లాటరల్ రైజెస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఫ్రంట్ డంబుల్ రైజెస్ ఇది. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇది కూడా అలాగే సేమ్. ఫస్ట్ హారిజాంటల్ పొజిషన్ లో సేమ్ ఫస్ట్ సెట్, ఫస్ట్ వేరియేషన్ అలాగే ఇస్తాం. ఇది కూడా సేమ్ అలాగే అనమాట. 3 సెట్లు కొట్టాలా. ఫస్ట్ సెట్ ఏమొచ్చి హారిజాంటల్ పొజిషన్ లో కొట్టాలా. ఓకేనా? సెకండ్ సెట్ ఏమొచ్చి వెర్టికల్ పొజిషన్ లో కొట్టాలా. ఒకవేళ మీ దగ్గర 5 kg డంబుల్ ఉంటే. ఓకేనా? లేదు మీ దగ్గర వెయిట్ 5, 7.2 ఉంటే ఏదో ఒకటే కొట్టండి ఒకే వేరియేషన్ లో. ఓకేనా? ఇదే రావాలి. 5.5 కూడా ఇలాగే రావాలా, 7.5 కూడా ఇలాగే రావాలా, 10 కూడా ఇలాగే రావాలా. లేదు మీ దగ్గర 5 kg డంబుల్ ఉంటే మాత్రం ఫస్ట్ సెట్ లో వెర్టికల్ హారిజాంటల్ పొజిషన్ లో ఇలా లేపుతారు. ఓకేనా? సెకండ్ సెట్ లో వెర్టికల్ పొజిషన్ లో లేపుతారు. థర్డ్ సెట్ లో మీ ఇష్టం, వెర్టికల్ అయితే వెర్టికల్, హారిజాంటల్ అయితే హారిజాంటల్. ఓకేనా? ఇది అయిపోయింది. 2 వేరియేషన్లు అయిపోయాయి. షోల్డర్స్ సైడ్ లాటరల్స్ అయిపోయి, ఫ్రంట్ అయిపోయి. ఇప్పుడు రేర్ డెల్స్ అనమాట. ఓకేనా? కొద్దిగా బెండ్ అయ్యి ముందుకి సపోర్ట్ తీసుకొని ఒక చేత్తో, చూస్తున్నారు కదా సేమ్ ఇలాగే అనమాట. ఇది కూడా సేమ్ డంబుల్ ఫ్లై సైడ్ కి ఇలా కనిపిస్తుంది కదా వీడియోలో, అలా ఇది కూడా సేమ్ 3 సెట్స్ అనమాట. ఎంతవరకు వెళ్తుంది అంతవరకు సేమ్. ఇందాక చెప్పినట్టు రెండింటిలో అలా చెప్పాను. ఫస్ట్ 2 వేరియేషన్ అలాగే. ఒకవేళ మీ దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటే ఫస్ట్ సెట్ 5.5 తో కొట్టండి, సెకండ్ సెట్ 7.5, థర్డ్ సెట్ 10.5. లేదు మీ దగ్గర 5 kg డంబుల్ అలాగే ఉంటే మాత్రం ఏంది లాస్ట్ వరకు 30 to 40 reps దాకా లాగండి. పెయిన్ వచ్చినంత వరకు లాగండి. ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఇలాగా 3 సెట్లు చేసేయండి. ఓకేనా? చేస్తే ఫ్రంట్, సైడ్, రేర్ 3 కూడా మీకు పంప్ అయిపోద్ది అనమాట. షోల్డర్స్ అర్థమైందా? ఇది ఈజీగా వర్క్ ఎట్ హోమ్. ఏంటి? షోల్డర్ వర్కౌట్ ఎట్ హోమ్ అనమాట. సింపుల్ గా చేయొచ్చు ఇలాగ ఇంట్లో. మీరు చెప్తున్నారు కదా అన్న పెట్టన్న ఇంట్లోనే ఎలా చేయాలి, జిమ్ లేదు, దూరంగా ఉంది జిమ్, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వస్తాం, టైం చాలట్లేదు, ఇది ఏదని.
మీ గురించి ప్రత్యేకంగా నేను కూడా జిమ్కి వెళ్ళట్లేదు, ఉపవాసం ఉంటాను, ఫాస్టింగ్ ఉంటాను, ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటాను, మెయింటైన్ చేస్తున్నాను బాడీ. చూస్తున్నాను కదా అన్ని బ్లాగులు, రంజాన్ డే 1 నుంచి డే 30 దాకా ప్రతిదీ పడతా. ఇది డే 15 అనమాట. ఓకేనా, ఇది షోల్డర్స్ వర్కౌట్. ఫాలో అయిపోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగేనా నా ఈ వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్ ఏదో చూద్దాం, తినాలనిపిస్తే తిందాం, లేకపోతే లేదు, లాగిన్స్ ఇంకా రెస్ట్. ఓకేనా, మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం డే 16లో. ఇదిగోండి బిర్యానీ అనమాట, మస్జిద్ నుండి ఇచ్చిన బిర్యానీ, బాయిల్డ్ ఎగ్స్. ఇందులో ఏమొచ్చి గ్రేవీ, ఆయిల్ అయితే మామూలుగా లేదు, చూడండి ఎలా తేలుతుందో. ఓహో, స్పూన్ ఇలా నొక్కుతుంటే ఆయిల్ చూడండి ఎంత పడుతుంది. ఇటువంటివి మనం తినకూడదు అనమాట, అర్థమవుతుందా? అలాంటి దాంట్లో చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు నేను తిన్నా సరే అది మొత్తం ఒక సైడ్కి ఇలా ఉంచేసి దీన్ని ఆయిల్ మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది కదా. ఇది చూడండి, వంకాయ కనిపిస్తుందా, వంకాయ పైది ఆ గ్రేవీ వేసుకొని తినాలి, ఆయిల్ అస్సలు తినకూడదు. తిన్నారనుకోండి అంతే వ్యాపారం. ఓకేనా, ఇది ఆగొట్టేసి మరి ఇంకా పడుకోవడమే నైట్.